మహాశివరాత్రి. ఈరోజు అన్ని పండగలలాగా ఈ శివరాత్రిని కూడా జరుపుకుంటాం కదా! కానీ శివరాత్రికి ఒక మహోన్నత్యం ఉంది. అందరూ శివరాత్రి అంటే ఏమనుకుంటారు? శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే మంచిది అంటారు. గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మంచిది అంటారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేస్తే మంచిది అంటారు. కానీ ఇవన్నీ నిజమే. ఇవన్నీ చేయడంలో గూడా ప్రతి దాంట్లో ఒక పరమార్థం అనేది ఉంటుంది గదా! మరి మనము చేస్తున్న ఉపవాసం గానీ, అభిషేకం వెనకాల ఉన్న ప్రాముఖ్యత కానీ, శివరాత్రి రోజు జాగరణ చేస్తే మనం అసలు కరెక్ట్ చేస్తున్నామా? అసలు ఎందుకు చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. ముందుగా ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. ఉపవాసం అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఉపవాసం. రకరకాల మాటలు విన్నాను ఉపవాసం చేసేటప్పుడు. కొంతమంది అంటారు నోట్లో వచ్చే ఉమ్మిని కూడా మింగొద్దంటారు. ఇంకొంతమంది నీళ్లు తాగొద్దు అంటారు. ఇంకొంతమంది పాలు తాగొచ్చు అంటారు. అసలు ఉపవాసం అంటే భోజనం గురించి మాట్లాడాలా? లేదా అసలు ఎందుకు చేస్తున్నాం ఉపవాసం? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే వాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండడం? ఎవరి కోసమైతే మనం ఉపవాసం చేస్తున్నామో అంటే ఆ శివుడికి దగ్గరగా ఉండడం. అయితే చాలామంది ఈ ఉపవాసాన్ని ఒక భోజనం ఇది తినడం, ఇది తినకపోవడం, కడుపుని మార్చుకోవడం, కఠినంగా ఉపవాసాన్ని శరీరం సహకరించకున్నా గూడా కొంతమందికి హెడేక్ వస్తుంది. కొంతమంది టీలు తాగుతూ ఉపవాసాన్ని ఆ పొట్టని సప్రెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంతవరకి కరెక్ట్? మరి నేను ఏమి తినాలో మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భోజనం చేస్తున్నారు. అల్పాహారం తిని ఉండాలా? ఫ్రూట్స్ తిని ఉండాలా? మీ శరీరము దేనికి సహకరిస్తూ హెవీగా తింటూ నిద్రపోకుండా ఉంటూ దేవుడికి దగ్గరగా ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుందో ఆ స్వల్ప ఆహారాన్ని అది మీరే చూస్ చేసుకోండి. ఒకవేళ శరీరం సహకరించినప్పుడు సహకరించేలాగా మాత్రమే మీరు ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం అంటే మాత్రం భోజనానికి మాత్రం సంబంధం లేదు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. తర్వాత రాత్రి జాగరణ. చాలామంది శివరాత్రి రోజు జాగరణ చేయడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. దానికోసం ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఒకరంటారు శివుడు నటరాజ స్వరూపంలో సృష్టి స్థితి లయ కోసం ఆ కార్యం కోసం శివతాండవం చేస్తాడు ఈరోజు అని. ఇంకొంతమంది అంటారు శివరాత్రి రోజు శివుడికి పార్వతికి పెళ్లి జరిగింది. శివశక్తి కలయిక ఈ నేచర్లో ఎన్నో కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ కోసము మీరు శివరాత్రి జాగరణ చేయాలి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు శివుడి లింగ ఆవిర్భావం జరిగింది, అందుకోసం శివరాత్రి రోజు జాగరణ చేయాలి అని అంటారు. కానీ అంతకు మించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ప్రయత్నం చేసి చూడండి. ఉపవాసం చేయడం కోసం నేను చెప్పాను, కఠినంగా అవసరం లేదు. ఇంకా శివలింగానికి అభిషేకం ఎలా చేయొచ్చో ఒకసారి వినండి. నార్మల్‌గా మీరు ఎన్నో మెడిటేషన్స్ చేసి ఉండొచ్చు. లేకపోతే మనం గుడికి వెళ్ళినా గూడా ఏదైనా చేసినా గూడా ఒక పర్పస్ ఉంటుంది. కొంతమంది కోరికల కోసం వెళ్తూ ఉంటారు. కొంతమంది బాధతో వెళ్తూ ఉంటారు. కొంతమంది కోరికలు తీరాక వెళ్తూ ఉంటారు. ఈ కోరికలనేటివి పక్కన పెట్టేసేసి అంతకు మించి అసలు మీరేంది? మీ జన్మ ఏంది? పుట్టిన్నుంచి చనిపోయేంత వరకు అసలు మిమ్మల్ని మీరు తెలుసుకొని వెళ్ళిపోవాల్సిన విషయాలేంటి అనే ఒక డీపర్ నాలెడ్జ్‌ని, మీ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఈ శివరాత్రి రోజు మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి. శివరాత్రి రోజు మీ వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ లోపలికి మీరు ఒక డీప్ మెడిటేషన్ స్థాయికి వెళ్ళండి. వెళ్ళి అసలు నిజంగా మీరు శరీరమా? లేదా మీరు ఆలోచిస్తున్న మీ ఆలోచనలా? లేకపోతే ఎన్నో విషయాల పట్ల ఎన్నో బాధలను, ఎమోషన్స్‌ని తీసుకుంటున్న మీ మనసా? లేకపోతే వీటన్నిటికీ మించి ఇంకేమైనా ఉందా అని ఒకసారి గమనించండి. ఆలోచనల లోతుగా వెళ్ళి అక్కడి నుంచి ఆ స్థాయిని దాటిన తర్వాత మీ శరీరం కాదు, మీ మనస్సు కాదు, మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు మీవి కావు, ఇవన్నీ ఒక మాయ అని చెప్పి తెలిసిన తర్వాత అంతకు మించి ఇంకా ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మని దర్శన గనక చేసినట్లయితే ఇంకా ఆ ఆత్మ దర్శనం తర్వాత మీలో ఉన్న శివుడు ఆ లింగాన్ని మీరు మీ కన్నిటితో మీ ఆత్మలింగాన్ని అభిషేకం చేసిన వారవుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే పూర్తిగా ఇది ఇన్నర్ అవేకనింగ్. అంటే మీలో ఉన్న
దైవిక స్పృహని మేల్కొల్పడం, మీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడం. శివరాత్రి రోజు ఈ కాస్మిక్ ఎనర్జీని మీరు మీ ఆత్మదర్శనం ద్వారా దీన్ని ఇలా ఉపయుక్తంగా చేసుకొని మిమ్మల్ని మీరు ఒక ఆనంద స్థితిని అనుభవించడం కోసం దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.